హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త 2022 న్యూ బెలినో ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చేసింది. సో ఈ కొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ చూద్దాము. అండ్ దాంతోపాటు అలాగే కొత్త ఫేస్ లిఫ్ట్ బెలినోలో మనకు వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా ఈ వెహికల్కి ఈ ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితేను, ఇంకా దాంతోపాటు పర్చేస్ చేయాలా వద్దా ఫైనల్గా అనేది ఈ వీడియోలో డిసైడ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, వీడియో ఎన్ని వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో డిసడ్వాంటేజెస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకు సేమ్ ఓల్డర్ లుక్స్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఏదైతే బెలినో ఉండేరో నార్మల్గా మనకు ఫేస్ లిఫ్ట్ కాకుండా సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్స్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. సో చేంజెస్ ఏం చేశారు మరి మేజర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హెడ్ లైట్స్ కానివ్వండి, టెయిల్ లైట్స్ లైట్ డిజైన్ చేంజ్ చేశారు, గ్రిల్ ఒకటి చేంజ్ చేశారు, ఫ్రంట్ డాష్ బోర్డ్ డిజైన్ ఇంటీరియర్లో చూడొచ్చు మనకు. సో అంతకు మించి మిగతా అంతా సైడ్ ప్రొఫైల్ కానివ్వండి, రేర్ టెయిల్ సెక్షన్ కానివ్వండి అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు. ఎలాంటి బాడీ కట్స్ కానివ్వండి, సో బాడీ క్లాడింగ్స్ కానివ్వండి ఏవి కూడా యాడ్ చేయలేరు. సో ఒకవేళ మీరు సడన్గా రెండు బెలినోస్ని కంపేర్ చేసినట్టయితే బయట చూసినట్టయితే ఎక్కువగా పెద్ద డిఫరెన్స్ అనేది చూడలేము మనము. రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటాయి మనకు, డీటెయిల్ అబ్జర్వ్ చేస్తే తప్పితే. సో మారుతి వాళ్ళు బెలినో ఎక్స్పైర్ అయిపోతుంది మోడల్ అని ఫేస్ లిఫ్ట్ తీశారే తప్పితే ఎలాంటి చేంజెస్ డిజైన్ మేజర్గా అయితే చేయలేరు, మెయిన్గా డిజైన్స్ అండ్ లుక్స్ పరంగా మాట్లాడండి అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్లో సెకండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడండి అయితే సేమ్ ఇంజన్ అయితే తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఫేస్ లిఫ్ట్ అనగానే అట్లీస్ట్ ఇంజన్లో కొన్ని చేంజెస్ అన్న చూడాల్సి ఉండేవి, అట్లీస్ట్ బిహెచ్పి పవర్ అన్న పెంచి ఉండాలి, రీట్యూన్ చేయాలి ఇంజన్ని. బట్ అవేమీ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డర్ ఇంజన్ ఏదైతే మనం బెలినోలో చూసామో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ సేమ్ ఇంజన్ మనం ఇందులో కూడా తీసుకున్నారు. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బెలినోలో అట్లీస్ట్ టర్బో పెట్రోల్ ఇంజన్ కానివ్వండి, లేదంటే న్యాచురలీ ఆస్పిరేట్ ఇంజన్ కానివ్వండి ఇవన్నీ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ అయితే చాలా మంది చేశారు. బట్ అవన్నీ ఏమీ కూడా ఇవ్వలేరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంజన్లో ఏ మాత్రం కూడా మార్పులు చేయకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తీసుకొచ్చి సరికొత్త ఫేస్ లిఫ్ట్లో అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంకొక చేంజ్ విషయం మాట్లాడితే గేర్ బాక్స్ వచ్చేసి కొద్దిగా అప్గ్రేడ్ అనేది చేశారు. ఇంతకుముందు మనకు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది చూడొచ్చు, 5 స్పీడ్ మాన్యువల్ అనేది ఉంటుండే పాత బెలినోలో. బట్ ఫేస్ లిఫ్ట్లో స్లైట్లీగా ఇంక్రీజ్ చేసింది, ఆటోమేటిక్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఇంజన్లో ఏమాత్రం చేంజెస్ చేయకుండా కూడా గేర్ బాక్స్లో అయితే స్లైట్లీగా చేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడినైతే లో బిల్డ్ క్వాలిటీ. సో మారుతి కార్స్ అనగానే స్పెషల్గా నెక్సా కార్స్ గురించి మాట్లాడినైతే లో బిల్డ్ క్వాలిటీ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే, ఎస్పెషల్లీ బ్రీజాకి సంబంధించి కాకుండా. ఇంకా బెలినో ఫేస్ లిఫ్ట్లో స్పెషల్గా మాట్లాడినైతే సేమ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే మనం ఓల్డర్ బెలినోలో చూసామో అదే బిల్డ్ క్వాలిటీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలా మంది యూట్యూబర్స్ రివ్యూలో చెప్తున్నారు ఏంటంటే బిల్డ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేశారు, ఇప్పుడు స్ట్రాంగర్ మెటల్ యూస్ చేశారు అని అంటున్నారు. సో ప్రాక్టికల్గా నేను షోరూంలో విజిట్ చేసి టెస్ట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇంజన్ హుడ్ ఉంటుందో అది కొద్దిగా స్లైట్లీగా ఇంక్రీజ్ చేశారు తప్పితే డోర్స్ దగ్గర కానివ్వండి, వెనక బూట్ టెయిల్ గేట్ దగ్గర కానివ్వండి, బంపర్స్ కానివ్వండి ఎక్కడ కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ ఓల్డర్ బెలినోలో ఏదైతే ఉండేనో సేమ్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. ఎలాంటి మార్పులు అయితే చేయలేరు. ఇప్పుడు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి ఎలాంటి సేఫ్టీ రేటింగ్ వస్తుందని డిసైడ్ చేయాలి. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఎంత బిల్డ్ క్వాలిటీ పెంచారని. సో పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లో బిల్డ్ క్వాలిటీ అయితేనే ఉంది సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో కూడా. ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్టే ఇప్పుడు ఫ్యూచర్స్ విషయం మాట్లాడదాం ఫ్రెండ్స్. బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడబుల్ చేయట్లేరు, ప్రైస్ అయితే స్లైట్లీగా ఇంక్రీజ్ అయింది, కానీ అట్లీస్ట్ ఫ్యూచర్స్ విషయంలో కొద్దిగా డిజైన్స్ పరంగా అప్గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నార్మల్ యాంటీనా ఏదైతే మనం బెలినోలో చూసామో ఇంతకుముందు వర్షన్లో టాప్ మోడల్లో కూడా సేమ్ టాప్ మోడల్ ఫేస్ లిఫ్ట్ బెలినోలో కూడా అదే యాంటీనా తీసుకున్నారు. అట్లీస్ట్ షార్క్ ఫిన్ యాంటీనా అవన్నీ ఇచ్చుంటే మాత్రం ఇంకా బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో ఆడియో క్వాలిటీ స్పీకర్స్. సో స్పీకర్స్ అనేవి చాలా వరస్ట్గా ఉన్నాయి, ఆడియో క్వాలిటీ అయితే చాలా పూర్గా ఉంది ఫ్రెండ్స్. పర్సనల్గా చూశాను కూడాను. సో ఆ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మన ఛానల్లో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి విజిట్ చేసి చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో. సో ఇంకా ఆడియో క్వాలిటీ విషయం మాట్లాడితే 4 స్పీకర్స్ మాత్రమే ఇస్తున్నారు, ఎలాంటి ట్విట్టర్స్ లేవు. ఇంకా దాంతోపాటు 2DN ఆడియో సిస్టమ్ అనేది ఉంది. సో స్పీకర్స్ ఇప్పుడు అప్గ్రేడ్ చేశాడు, బ్రాండ్ ఇస్తున్నారు, బట్ అయినా కూడా ఏదో లోకల్ స్పీకర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ మార్కెట్ స్పీకర్స్ ఉంటాయి కదా, అలా మనకు ఆడియో సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఏమాత్రం కూడా ఇంక్రీజ్ అవ్వలేదు, ఏమాత్రం కూడా ఇంప్రూవ్ అవ్వలేదు పాత బెలినోతో మరియు కొత్త బెలినోతో కంపేర్ చేసుకున్నది ఆడియో సిస్టంలో. సో ఫ్రెండ్స్, ఇంకా 6th డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడినైతే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మాట్లాడినైతే
వెనకల కూర్చున్న వాళ్ళకి రేర్ సీట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు సెంటర్ ఆర్మ్రెస్ట్ మిస్ అవుట్ అయింది. టాప్ మోడల్ చెప్తున్నా నేను. అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్లో ట్విన్ కప్ హోల్డర్స్ కూడా మిస్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు చాలా మటుకు కాస్ట్ కటింగ్ అనేది చేశారు. అట్లీస్ట్ ఇంత ఫ్యూచర్స్ ఇస్తున్నప్పుడు అదే సీట్లో ఒక కట్ అనేది పెట్టి మనకు సెంటర్ ఆర్మ్రెస్ట్ పోర్టబుల్ చేసే మంచి లగ్జరీ ఫీలింగ్ కానివ్వండి, మంచి ఫ్యూచర్ అనేది ఉంటుండే. బట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల పాత బెల్లీనోతో కంపేర్ చేసుకుని అయితే ఏమాత్రం కూడా మారలేదు. ఇంకా అలాగే ఫ్రెండ్స్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఇస్తున్నారు, అది కూడా టాప్ మోడల్లో. సో అట్లీస్ట్ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుండే అని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డిసడ్వాంటేజెస్ అయితే చూశారు కదా. ఇప్పుడు ఒకసారి మనం అడ్వాంటేజెస్ విషయం వెళ్ళినట్టయితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ముందుగా ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది అబ్జర్వ్ చేయొచ్చు మనకు. సో హెడ్ అప్ డిస్ప్లే అనేది ఇప్పటి వరకు మారుతి కార్స్లో ఏ ఒక్క కార్లో కూడా ఇంట్రడ్యూస్ చేయలేరు. ఫస్ట్ టైం బెలినో ఫేస్ లిఫ్ట్లో అయితే మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది చూడొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, టాప్ మోడల్ ఆల్ఫాలో మాత్రమే ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ హెడ్ అప్ డిస్ప్లే అడ్వాంటేజ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే కాంపిటీషన్ కార్స్లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఈ ఫ్యూచర్ అనేది ఏ ఒక్క కార్లో కూడా ప్రొవైడబుల్ చేయలేరు. బట్ బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు హెడ్ అప్ డిస్ప్లే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. అండ్ అది కూడా ఫ్రెండ్స్ ఆటోమేటిక్ హెడ్ అప్ డిస్ప్లే అనేది చూడొచ్చు. చాలా మటుకు కార్స్లో మనకు మాన్యువల్గా అక్కడే ఉండిపోతాయి. బట్ బెలినో విషయం వచ్చినట్టయితే మనకు ఇగ్నిషన్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు క్లోజ్ అనేది అయిపోయి మంచి లుక్ అనేది మంచి వ్యూ అనేది ఇస్తుంది మనకు. సో ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో 360 డిగ్రీ కెమెరా వ్యూ. సో ఫ్రెండ్స్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనము టాటా వెహికల్స్లో చూసుకున్నట్టయితే హ్యాచ్ బ్యాక్ వెహికల్స్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనకు 360 డిగ్రీ కెమెరా అనేది ఇవ్వలేరు. బట్ ఫస్ట్ టైం మారుతి వాళ్ళు ఈ ఫీచర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది ఉంది. పార్క్ చేసేటప్పుడు ఈ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. నేను స్పెషల్గా పర్సనల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ కెమెరా క్లారిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కంపేర్ టు అదర్ ఎక్స్యూవీ కార్స్లో కూడా 360 డిగ్రీ కెమెరాతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడినట్టయితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు క్రూజ్ కంట్రోల్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు కూడా చాలా సెడాన్ కార్స్లో కానివ్వండి, అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ కానివ్వండి, చాలా కార్స్లో ఇప్పటివరకు క్రూజ్ కంట్రోల్ అనేది మిస్ అవుట్ అయింది ఫ్యూచర్ అనేది. బెలినో వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి ఫేస్ లిఫ్ట్లో క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో, అది కూడా 10 lakhs లోపు, అది కూడా టాప్ మోడల్లో మాత్రమే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడినైతే బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు సౌండ్ సిస్టమ్. సో ఇంత ముందు వరకు సౌండ్ సిస్టమ్ అనేది మనకు నార్మల్ బ్రాండ్ ఇస్తుండే మారుతి వాళ్ళదే, కానీ ఇప్పుడు మనకు ఒక బ్రాండ్ అనేది ఇస్తున్నారు, అది కూడా హెర్క్మెస్ బ్రాండ్ అనేది మనకు సౌండ్ సిస్టమ్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో సౌండ్ సిస్టమ్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. బట్ స్పీకర్స్ విషయం మాట్లాడితే స్లైట్లీగా డిసప్పాయింట్ అయితే చేస్తుంది మనకు సౌండ్ సిస్టమ్. బట్ బ్రాండెడ్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా కన్సిడర్ అయితే చేయొచ్చు మనకు అడ్వాంటేజెస్ విషయంలో. సో ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు 16 inches అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. అండ్ అలాయ్ వీల్స్లో కూడా డిజైన్ అనేది చేంజ్ చేశారు ఫ్రెండ్స్. సో పాత బెలినోతో కాకుండా కొత్త బెలినోలో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు, అది కూడా డిజైన్ చేంజ్ అయింది. సో వన్ ఆఫ్ ద థ్యాంక్ఫుల్ టు మారుతి, ఎందుకంటే 16 inches అలాయ్ వీల్స్ ఇవ్వడమే కాకుండా డిజైన్ చేంజ్ చేయడం వల్ల అట్లీస్ట్ మనం దూరం నుంచి వెహికల్ యొక్క టైర్స్ మారాయని గుర్తుపట్టవచ్చు ఈజీగా ఫేస్ లిఫ్ట్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇంకా సిక్స్త్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు సుజుకి కనెక్టెడ్ ఇన్ బిల్డ్ అనేది చూడొచ్చు మనకు. సో ఇంతకుముందు బెలినోలో మనకి ఈ ఫ్యూచర్ అనేది లేకుండే, బట్ ఈ ఫ్యూచర్ అనేది అడిషనల్గా యాడ్ చేశారు, అది కూడా టాప్ మోడల్కి మాత్రమే ఆల్ఫాలో ఉంటుంది. సో సుజుకి కనెక్టెడ్ అనేది మనకు ఈజీగా కార్ కనెక్టెడ్ ఫ్యూచర్ లాగా అనుకోవచ్చు. యాపిల్ కార్ ప్లే ఏదైతే ఆండ్రాయిడ్ ఆటో ఉంటుందో అలాగే సుజుకి కనెక్టెడ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకు, అది కూడా ఇన్ బిల్డ్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా సెవెంత్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడంటే ఇదైతే థ్యాంక్ఫుల్ టు మారుతి, ఎందుకంటే ఇంతకుముందు వరకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది సేమ్ సైజ్ ఆఫ్ డిస్ప్లే అనేది ఇస్తుండే. ఇప్పుడు మనకు సైజ్ అనేది మార్చి డిజైన్ చేంజ్ చేసి కొత్తగా ఫీచర్స్ యాడ్ చేసి టోటల్గా మనకు 9 inch టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు, అది కూడా హెచ్డి డిస్ప్లేతో ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ 9 inch టచ్ స్క్రీన్ అనేది కేవలం అన్ని వేరియంట్స్కి మాత్రమే కాదు, అల్ఫా వేరియంట్కి మాత్రమే. అన్ని వేరియంట్స్లో మనకు బేస్ వేరియంట్లో 6 inch నుంచి స్టార్ట్ అయ్యి అది కూడా మిడ్ వేరియంట్లో 7 inch అవుతుంది. ఇంకా టాప్ మోడల్ అల్ఫాలో మాత్రమే 9 inch అనేది చూడొచ్చు. బట్ అట్లీస్ట్ మనం ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత 7 inch అయితే ప్రొవైడబుల్ చేయట్లేదు, ఏదైతే మనం ఆల్ట్రోస్లో చూస్తున్నామో. సో అలా మనకు 7 inch ఇవ్వకుండా సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు 9 inch టచ్ స్క్రీన్ ఇస్తున్నారు, అది కూడా స్మూతర్ టచ్ అనేది చూడొచ్చు మనకు. ఫ్రెండ్స్ ఇంకా ఎయిత్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడినైతే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అనే ఫ్యూచర్ యాడ్ చేశారు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకు ఈ ఫ్యూచర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. ఫ్రెండ్స్ ఇంకా
నైన్త్ అడ్వాంటేజ్ విషయం మాట్లాడైతే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు నెక్స్ట్ ఇయర్ సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు మనకు. సో ఇంత ముందు లాగా మనకు నార్మల్ డిఆర్ఎల్స్ లాగా కాకుండా లేదంటే ఓల్డర్ డిజైన్ లాగా ఏదైతే మనం బెలినోలో అబ్జర్వ్ చేసామో అలా ఇవ్వకుండా మనకు అట్లీస్ట్ డిఆర్ఎల్స్ డిజైన్స్ అనేవి చేంజ్ చేశారు. సో ఇవే సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మనకు టెయిల్ ల్యాంప్స్లో కూడా కంటిన్యూ డిజైన్ అనేది తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనం బెలినో ఫేస్ లిఫ్ట్ వస్తుందని ఈజీగా రికగ్నైజ్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా సరికొత్త సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే చూడొచ్చు మనకు. ఫ్రెండ్స్ ఇంకా 10th అడ్వాంటేజ్ విషయం మాట్లాడైతే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎమ్స్ అనేవి చూడొచ్చు మనకు. సో ఇంతకుముందు వరకు మనకు నార్మల్ ఐఆర్విఎం అయితే అబ్జర్వ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు మనకు స్టాండర్డ్ క్వాలిటీతో మనకు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అయితే చూడొచ్చు మనకు. సో ఇది మనకు నైట్ టైంలో చాలా యూస్ఫుల్గా అవుతుంది. బట్ ఫైనల్గా బెలినో ఫేస్ లిఫ్ట్లో అయితే మనకు ఈ ఫ్యూచర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఫ్రెండ్స్ ఇంకా 11th అడ్వాంటేజ్ విషయం మాట్లాడైతే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇంతకుముందు బెలినోలో మనకు టాప్ మోడల్ కూడా ఈ ఫ్యూచర్ అనేది మిస్ అవుట్ అయింది. బట్ సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్ 2022లో మనకు ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ ఇవ్వడం వల్ల చాలా మంచి ఫ్యూచర్. బట్ ఇది ఏంటంటే మనకు ఆల్ఫా వేరియట్కి మాత్రమే అంకితం అనేది చూడొచ్చు మనకు. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు 12th అడ్వాంటేజ్ విషయం మాట్లాడైతే బెలినో ఫేస్ లిఫ్ట్లో చూసుకున్నట్లయితే యూవీ కట్ గ్లాస్ అనేది చూడొచ్చు మనకు. సో యూవీ కట్ గ్లాస్ ఏం చేస్తుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకవేళ కార్ పర్చేస్ చేసినట్టయితే తప్పకుండా మీకు సన్ అనేది డే టైంలో మీరు ట్రావెల్ చేసేటప్పుడు సన్ లోపలికి వస్తుంది కాబట్టి ఫిలిం గ్లాస్ ఏవైతే ఉంటాయో అవి వేయించుకుంటూ ఉంటాము. కాకపోతే చాలా డార్క్ కాకుండా లైట్ కలర్స్ అనేవి వేయించుకుంటూ ఉన్నారు చాలా మందికి ఇప్పుడు ఆఫ్ ద మార్కెట్ వెళ్ళి. సో అలా కాకుండా మనకు షోరూమ్ నుంచే మారుతి వాళ్ళు బెలినో ఫేస్ లిఫ్ట్లో చూసుకున్నట్టయితే యూవీ కట్ గ్లాస్ అనేవి ఇస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ అనేది మనకు ఓల్డర్ బెలినోలో కూడా ఉంటుండే, బట్ స్పెషల్గా మనకు యూవీ కట్ గ్లాస్ అనేది ఫేస్ లిఫ్ట్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు 13th అడ్వాంటేజ్ విషయం మాట్లాడాలి అంటే ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ఫుల్ అయిన విషయం. సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్ టాప్ మోడల్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే చూడవచ్చు విత్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో బెలినోలో మనకు బిల్డ్ క్వాలిటీ ఎంత ఉందో ఎంత లేదో అది మనకు గ్లోబల్ ఎన్క్యాప్ రిజల్ట్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే చూడవచ్చు మనకు ఓవర్గా. సో 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే ఆల్మోస్ట్ మనకు కొద్దిగా ప్రొటెక్షన్ ఉన్నట్టుగానే లెక్క హైవేలో వెళ్తున్నప్పుడుగా. సో ఇంకా బేస్ మోడల్ 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది కంపల్సరీగా ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో ఓవరాల్గా మారుతి వాళ్ళైతే ఫైనల్గా టాప్ మోడల్ 2 ఎయిర్ బ్యాగ్స్ కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. సో ఫ్రెండ్స్ చూశారు కదా డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడైతే నేను చెప్పిన డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకు అన్ని వేరియంట్స్లో అయితే ఉంటాయి. కానీ అడ్వాంటేజెస్ ఏవైతే చెప్పానో ఇవి కేవలం మనకు టాప్ వేరియంట్ అల్ఫాలో మాత్రమే ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి అన్ని వేరియంట్స్కి కలిపి ఉంటాయి. బట్ అడ్వాంటేజెస్ ఏవైతే చెప్పాను నేను అల్ఫాలో మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయి. మిగతా ఫీచర్స్ అన్ని కూడా నార్మల్గా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇంకా సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్ కాంపిటీషన్ చూసినట్టయితే మార్కెట్లో మనకు కంపారిజన్ వచ్చేసి మెయిన్గా మనకు టాటా ఆల్ట్రోస్ అయితే వస్తుంది. సో టాటా ఆల్ట్రోస్ ప్రైస్ మనకి 10 lakhs లోపు అండ్ అలాగే బెలినో ఫేస్ లిఫ్ట్ కూడా మనకు 10 lakhs వరకు అయితే చూడొచ్చు. సో ఇవైతే పర్ఫెక్ట్ పోటీగా కాంపిటీషన్ ఉంది టాటాకి మరియు మారుతికి. హ్యాచ్ బ్యాక్లో చూసుకున్నట్టయితేను ఇంకా సెకండ్ హ్యాచ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే హుండై నుంచి i20 వస్తుంది మనకు కంపారిజన్. సో బట్ i20 ఏంటంటే మనకు ప్రైస్ అనేది హ్యూజ్గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, మైలేజ్ తక్కువగా చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో i20 వచ్చేసి మనకు కొద్దిగా 2 lakhs రూపీస్ ఎక్కువగా వెళ్తుంది టాప్ మోడల్ వెళ్ళే వరకు. ఇంకా థర్డ్ కంపారిజన్ చూసినట్టయితే కాంపిటీషన్ మనకు మార్కెట్లో వచ్చేసి బెలినో ఫేస్ లిఫ్ట్కి టాటా పంచ్ చూడొచ్చు. టాటా పంచ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కంఫర్ట్ విషయం మనకు కొద్దిగా స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది మనకు బెలినోతో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇంకోటి ఏంటంటే టాటా పంచ్ అండ్ అలాగే టాటా ఆల్ట్రోస్ రెండిట్లో కూడా 3 cylinders ఇంజన్ ఉంటాయి. బట్ మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్లో 4 cylinders ఇంజన్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుంది, వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి, రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది బెలినోలో చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా ఈ రోజు మార్కెట్లో కాంపిటీషన్ వచ్చేసి 3 cars అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికి వచ్చే ఒక పెద్ద డౌట్, ఈ డిసడ్వాంటేజెస్ విన్న తర్వాత అడ్వాంటేజెస్ విన్న తర్వాత సో మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్ 2022ని పర్చేస్ చేయాలా వద్దా అని మీరు అనుకుంటున్నట్టయితే డెఫినెట్గా నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే పర్చేస్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు బెలినోతో కంపేర్ చేసుకున్నట్టయితే సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్లో మనకు చాలా ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు సేఫ్టీ విషయంలో, 16 inches వీల్స్ చూడొచ్చు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ మంచి స్మూత్ గేర్ బాక్స్ ఉంటాయి. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది మార్కెట్లో మనకు. మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అంటారా, సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు వాకర్ అండ్ వీడియోకి సంబంధించి. సో బిల్డ్ క్వాలిటీ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసి మనకు వితిన్ 2-3 monthsలో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అది వచ్చిన తర్వాత ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మంచి స్కోరింగ్ వచ్చినట్టయితేను. అండ్ ఓవరాల్గా మైలేజ్, మెయింటెనెన్స్, కార్ యొక్క ఫ్యూచర్స్, లుక్స్, డిజైన్ అన్నీ కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. సో బెలినోతో వేరే కార్స్ కంపేర్ చేసుకున్నట్టయితే బెలినో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని నేను అంటాను. సో ఓవరాల్గా మీకు సరికొత్త
సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్ యొక్క బెస్ట్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ కూడా వీడియో కావాలనుకుంటే అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రెండ్స్ బెలినో ఫేస్ లిఫ్ట్ యొక్క ఆడియో క్వాలిటీ వినాలి అనుకున్నట్టయితే ఎలా ఉంది అని ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గైస్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.